నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, కొత్త సంవత్సరం రాబోతుంది. 2025 నుంచి 26లోకి వెళ్ళబోతున్నాము. సో ఈ 2026లో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కుంభరాశి ఏలినాటి శని జరుగుతోంది ప్రస్తుతం. ఓకే. కుంభరాశిలో శని వక్రించున్నాడు. తర్వాత 2026 సంవత్సరం నవంబర్ 25వ తేదీ దాటిన తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహు మనకి మకర రాశిలోకి వస్తాడు. శని ప్రస్తుతము వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అది 2026 అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. 2 జూన్ 2026 సంవత్సరం వరకు మిథున రాశిలోకి ఈ యొక్క గురుడు ఉంటాడు. ఆయన దాని తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. ఓకే. కేతు సింహరాశిలో ఉంటాడు. నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. దీనివల్ల కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా గత సంవత్సరంతో కనుక పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఆర్థికంగా చాలా పికప్ అయిపోతారు. ఓకే. 2 జూన్ 2026 సంవత్సరం వరకు ఒక శుభకార్యాన్ని చేస్తారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు రావడము, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సాఫ్ట్వేర్ కోర్సులు, ఈ యొక్క ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ సేల్స్ అండ్ రిపేర్స్, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇనుము సంబంధించిన ఇండస్ట్రీస్, బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ, ఇవి కూడా పికప్ అవుతాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి భర్త తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే భార్య మీద ప్రేమ కాదు, హాస్పిటల్ బిల్ ఎక్కడ కట్టుకోవాలేమో. ఎందుకంటే అంత భయపడుతున్నారు కార్పొరేట్ హాస్పిటల్ అంటే. కానీ అంత భయపడాల్సిన పని లేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నవంబర్ 25 దాటిన తర్వాత కేతు మంచి స్థితిలోకి వచ్చి శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు వీళ్ళు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి అందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశీ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిగా సేల్స్ అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ విధంగా 2026 సంవత్సరం రైతులకు కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులు చదువులో 2 జూన్ 2026 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా చదువుతారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పాస్ అవుతారు చక్కగా. ప్రభుత్వ ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కుంభరాశి వారికి ఎంతసేపు కూడా మాకు పని లేదండి అని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం. ఎందువల్లంటే కేతు యొక్క ప్రభావం వల్ల. అయితే పని అనేటటువంటిది దొరుకుతుంది. చిన్న చితక వృత్తుల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు కూడా అందరికీ కూడా ఈ కుంభరాశి వారికి బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా వీళ్ళు గుళ్ళు గోపురాలు అనేటటువంటివి తిరుగుతారు. చాదస్తం బాగా పెరిగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకందరికీ కూడా ఎలా ఉంటుందంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ పని మనం చేస్తున్నాము, సక్సెస్ అవుతామా అవ్వమా అని ఒక రకమైనటువంటి సందిగ్ధంలో ఉంటారు. అంతేగాని ధైర్యంగా వీళ్ళు నేను సాధిస్తాను, నేను ముందుకెళ్తాను అనేటటువంటి కాన్సన్ట్రేషన్ రాదనమాట. అలాగే కుంభరాశి వారికి బంధువులపైన అత్యంత ప్రీతి ఉంటుంది. స్నేహితులకి, బంధువులకి కూడా చాలా ఎక్కువగా వాళ్ళందరినీ కూడా ఖర్చు పెట్టడము, ఊళ్ళు తీసుకెళ్ళడము, ఇలా అన్ని రకాలుగా చాలా గుడ్ ట్రీట్మెంట్ ఇస్తారు వీళ్ళు. కాబట్టి కుంభరాశి వారికి అందరికీ కూడా చాలా బాగుందని చెప్పాలి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సన్మానాలు ఇవి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఎలా ఉండబోతుంది గురుగారు? స్త్రీలందరూ కుంభరాశి వాళ్ళకి మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఏలినాటి శని కాబట్టి కాస్త అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీలు, అలాగే పురుషులైనా. అయితే స్త్రీలకి కాస్త మనశ్శాంతి, ఊరట ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క చేసేటటువంటి ఉద్యోగము, ఇల్లు చాలా దూరంలో ఉండడం వల్ల కాస్త ఎంతకాలం ఇబ్బందులు పడతారు. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో
వీళ్ళందరికీ కూడా దగ్గరగా ఇల్లుకి రావడము, ట్రాన్స్ఫర్స్ అన్ని కోరుకున్న చోట్లకు రావడం, కాస్త పిల్లల్ని చూసుకోవడానికి టైం సరిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓకే. అంటే ఇప్పుడు సొంతింటి కళ అనేది చాలా మందికి ఉంటది కదా! అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము కుంభరాశి వారికి డబ్బులున్నా లేకపోయినా ఇల్లు కట్టేస్తారనమాట. హ్మ్. అంటే ఆల్మోస్ట్ అందరూ కట్టేస్తారు. ఎందుకంటే గురుడు మంచి శుభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఓకే. ఆ డబ్బులు ఆటోమేటిక్గా సమకూరుతాయి. హ్మ్. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. హ్మ్. అలాగే అప్పులు కూడా అడగగానే వెంటనే ఇల్లు కట్టుకోండి అని చెప్పి బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇవ్వడము. హ్మ్. అలాగే లాటరీల్లో కూడా వీళ్ళకి లాటరీలు తగలడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే ఓకే. వీళ్ళ గురువుగారులని బ్లెస్ మీ గురుగారు, ఓ లాటరీ టికెట్ ₹20 టికెట్ కొని బ్లెస్ మీ గురుగారు, బ్లెస్ మీ గురుగారు అని వాట్సాప్లో పెడుతుంటారు. సో గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళకి లాటరీలు, హ్మ్. షేర్స్, స్టాక్ ఓకే. ఎక్స్చేంజ్ల్లో కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే మొత్తానికి గురుబలం వల్ల కుంభరాశి వాళ్ళకి 2026లో బావుంటుంది. ఉమ్. అంటే వీళ్ళు ఏదైనా పరిహారాన్ని పాటించాలా? అంటే చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులున్నప్పుడు ఎలాంటి పరిహారం పాటించొచ్చంటారు? చిన్న చిన్న పరిహారాలు అయితేనే చేస్తారు, పెద్ద పెద్ద పరిహారాలు చేయరు. అందువల్లనే మనం ఒక 41 రోజుల పాటు హ్మ్. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయమని చెప్తాం. ఓకే. ఆ తర్వాత నీళ్లు పోయాలి దానికి. హ్మ్. అలాగే 108 సార్లు శనివారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ప్రదక్షిణాలు చేసుకొని హ్మ్. పగటిపూటే చేయాలి, సాయంత్రం చేయకూడదు. ఓకే. అలాగే రావి చెట్టుని ఆలింగనం చేసుకోవాలి. హ్మ్. అలాగే ఈ యొక్క శివుడికి మనకి ఓం నమ శివాయ అంటూ హ్మ్. మనకి అభిషేకం చేసుకోవాలి శనివారం. ఓకే. శని స్తోత్రాలు, శని యొక్క శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి. అండ్ శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయమ్మా. ఓకే గురుగారు. 2026లో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలియజేశారు. అండ్ వాళ్ళ కోసం చక్కటి పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.